యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం. వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ ID టెక్ ఎస్ వేరియంట్ డీజిల్ వేరియంట్ అండి. ఇది చూసుకున్నట్టయితే 1500 cc మనకు 4 సిలిండర్ వెహికల్, డీజిల్ వెహికల్. మైలేజ్ మాత్రం 20+ మైలేజ్ వస్తుంది. ఇంజన్ హై పికప్ ఉంటుంది. వెహికల్ అయితే లో మెయింటెనెన్స్ ఉంటుందండి. డిజైర్ కన్నా తక్కువ ప్రైస్లో వస్తుంది వెహికల్ వచ్చేసి. ఇది ఢిల్లీలో అవైలబుల్లో ఉంది. 14 మోడల్ అండి. ఇది టైర్లు చూసుకున్నట్టయితే మనకు ఒక 50-60% బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి. ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే చూసుకోవచ్చు. నేను చెప్పడమే కాదండి, ఈ వెహికల్ని అయితే కేవలం టోకెన్ అమౌంట్ ఇస్తే మీకు వెహికల్ అనేది డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను వీడియోలో చెప్పినట్టు లేకపోతే మీ అమౌంట్ మీకు అక్కడే రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. దయచేసి మిత్రులు ఎవరైనా కూడా వెహికల్ తీసుకునే వాళ్ళు మీతో పాటు మీ మిత్రున్న లేదంటే తెలిసిన మెకానిక్న తీసుకొని రండి. అంతేగాని 5-6 మాత్రం తీసుకొని రాకండి. మీరు ఎక్కడైనా వెహికల్ తీసుకోవాలనుకున్నా 5-6తో వెళ్తే వెహికల్ మాత్రం తీసుకోరు. కొంతమందికి వెహికల్ గురించి తెలియదు, తెలుసు. కొంతమందికి వెహికల్ టైర్ సైజు కూడా తెలియదు, ఇంజన్ కెపాసిటీ కూడా తెలియదు, ఇంజన్ క్యూబిక్స్ అన్నీ ఏది తెలియకున్నా కూడా వాళ్ళు కొన్ని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఏదో తీసుకొచ్చారు కదా మనం ఒక చెప్పాలి అని చెప్పేసి అందుకే మీకు చెప్తున్నాను. అంటే మన దగ్గరనే కాదు, ఎక్కడ తీసుకున్నా కూడా మీరు 5-6 మాత్రం వెళ్ళకండి వెహికల్ దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు కేవలం టోకెన్ అమౌంటేనండి. మరి చెప్తున్నాను. బై రోడ్ కావాలనుకుంటే బై రోడ్ వస్తుంది. కంటైనర్లో పంపించమంటే కంటైనర్లో పంపించడం జరుగుతుంది. వెహికల్ అయితే మనకైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్క్రాచ్ లెస్గా ఉంది. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ వ్యూ. ఇది మనకు చెట్ల నీడ ఉంది, కానీ వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 2 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్. ఎందుకంటే నేను మళ్ళీ మీరు దీని మీద 100 హోప్స్ పెట్టుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత 98 అయిందనుకోండి మార్కులు, మీరు నిరాశపడద్దని. మామూలుగా నేను ఏ వీడియోలో అయినా ఒక 2-3 చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఈ లోగో అయితే సార్ వాళ్ళు వేరే తీసుకోవడం జరిగింది. ఐవి టెక్ లోగో వేయడం జరిగిందండి. ఇది ID టెక్ డీజిల్ వేరియంట్. ఒకవేళ లోగో దొరికితే నేను వేసి పంపించేస్తాను. లోగోది ఇబ్బంది ఏం లేదు. వెహికల్ అయితే మనకు పార్ట్లు అయితే ఏ పార్ట్లు కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ బంపర్ అది కామన్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే ఫ్రంట్ బంపర్ అనేది కామన్, కానీ మిగతా ఏ పార్ట్లు కూడా రీప్లేస్ కాలేదు. గ్లాసులు చూసుకున్నట్టయితే అన్ని గ్లాసులు కూడా కంపెనీతో నచ్చిన గ్లాసెసే, అన్ని ఒరిజినల్ గ్లాసేనండి. ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు. వెహికల్ ఓవరాల్గా ఎక్స్టర్నల్ పరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఒక 4 పార్ట్లు రీపెయింట్ చేసుకోవడం జరిగింది అంతే. కంప్లీట్గా 100కి 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇది మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోవచ్చు. ఇక చిన్న చిన్న టచ్అప్స్ అనేది కామన్. ఇక మళ్ళీ మామూలుగా ఒక 3-4 పార్ట్లు రీపెయింట్ అయితే వేసుకోవడం జరిగింది, కానీ అది ఒరిజినల్ క్వాలిటీ. ఇది విషయం ఎవరు చెప్పారండి, డైరెక్ట్ వెహికల్ వీడియో పెట్టినామా ఫుల్ ఒరిజినల్, ఆల్ ఒరిజినల్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏ ఒక్కరు కూడా ఇది పెయింట్ పడిందా లేదా అనే సమాచారం అయితే ఎవరు మనం ఏదున్నా కూడా మీరు 100 ఆశలు పెట్టుకుంటే 100 విధంగా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది బై రోడ్డు నాన్ స్టాపు. ఇంత వేసవి కాలంలో ఇంత మండు టెండలో కూడా జాగ్రత్తగా మీ ఇంటి వరకు చేర్చే బాధ్యత నాది. ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఢిల్లీలో ఉంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి పొద్దున మనం షిఫ్ట్ ZXi పెడితే అది మన ఆంధ్రప్రదేశ్కి చెందిన అన్నవాళ్ళది వచ్చేసి ఇక్కడ గుంటూరు జిల్లా అన్నవాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరుగుతుంది. అన్నకి ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో కూడా ఏదో వర్క్ పడిందంట. అన్నవాళ్ళు అయితే అడ్వాన్స్ మనకైతే ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ అయితే వేయడం జరిగిందండి. మనమైతే మార్నింగ్ పెట్టిన షిఫ్ట్ ZXi అనేది సేల్ అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకి. సార్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇక ఈ వెహికల్ అయితే ఉంది. ఇది ఎక్స్టర్నల్ పరంగా మొత్తం తిరిగి చూపెట్టినాను. ఇక ఇంజన్ అనేది మీరు లైవ్లో చూసుకోండి. ఇంజన్ అనేది మనం ఇప్పుడు ఎంత చూపెట్టినా మీకు అర్థం కాదు. లైవ్లో చెక్ చేసుకోండి, లైవ్లో టెస్ట్ డ్రైవ్ చేయండి. నేను అనేది మీకు ఆ విధంగా సాటిస్ఫై అయ్యే వెహికల్ అయితేనే ఇంత ఢిల్లీ నుంచి అక్కడి వరకు పంపిస్తాను. అదే ఖరాబ్ వెహికల్ అయితే మనకు లోకల్లో కూడా దొరుకుతాయి కదా. ఇంత ఢిల్లీ నుంచి మీరు మమ్మల్ని నమ్మి ఈ విధంగా ఇంత అభిమానిస్తున్నందుకు, ఆదరిస్తున్నందుకు మీకు కూడా న్యాయం చేయాలి. కాబట్టి 100% నాన్ స్టాప్ కాశ్మీర్ టు కన్యాకుమారి పోయే కెపాసిటీ ఉన్న వెహికల్ అయితేనే మనం ఢిల్లీ నుంచి, అది లో మోడలా హై మోడలా మధ్యలో మోడలా అనేది కాకుండా మీకు వెహికల్ అనేది దానికి మనం ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ బ్రహ్మాండంగా ఉంది, కానీ ఒక డ్రైవర్ సైడే ఊకే కూర్చోవడం వల్ల ఇక్కడ కొంచెం స్క్రాచెస్ ఉంది. లోపల మనకు షోరూమ్ సీట్ కవర్స్ ఉన్నాయండి. లోపల షోరూమ్తో వచ్చిన క్లాత్ సీట్ కవర్ అది బ్రహ్మాండంగానే ఉంది. ఇక హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సైడు హైట్ అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది. బకెట్ సీట్ కవర్స్ మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక డ్రైవర్ సైడ్ సీటే
స్క్రాచ్ ఉంది. ఇది షోరూమ్తో నచ్చినాయి కాబట్టి మనం వీటిని రీప్లేస్మెంట్ చేయించడానికి ఇంట్రెస్ట్ పెట్టడం లేదండి. ఎందుకంటే షోరూమ్తో నచ్చినాయి కొంచెం లగ్జరీగా ఉంటాయి, కొంచెం కాస్ట్లీగా కూడా ఉంటాయి, క్వాలిటీ కూడా ఉంటుంది. ఇక మనకు స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయండి. ఏబీసీ పెడల్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. దీనికి 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. మనకు స్టీరింగ్ చూసుకోవచ్చు, వాల్యూమ్ కంట్రోలర్స్ ఛానల్ అప్ డౌన్ చేసుకోవచ్చు. మనకు ఏసీ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్స్ట్రా రివర్స్ కెమెరా ప్లస్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అవుతుందండి. ఆండ్రాయిడ్లో మనం పాటలు వినొచ్చు, న్యూస్ చూడొచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా మనం అందులో అయితే ఆండ్రాయిడ్లో వేసుకొని చూడొచ్చు. వైఫై కనెక్ట్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్ట్ ఉంటుంది. మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంది. సస్పెన్షన్ ఓకే ఉంది, క్లచ్ ఫంక్షన్ ఓకే ఉంది. మనకైతే ఎక్స్ట్రా ఫ్లోరింగ్ మ్యాట్ కూడా అవైలబుల్లో ఉంది కింద గ్రౌండ్ లెవెల్లో. ఇక రూఫ్ లైనింగ్ చూసుకున్నట్టయితే రూఫ్ లైనింగ్ బ్రహ్మాండంగా ఉంది. ఇక బ్యాక్ సైడ్ ఆమ్రెస్ట్ ఉంటుంది. మనమైతే ఎక్కువగా ఆమ్రెస్ట్ అయితే లగ్జరీ సిడాన్ వెహికల్కే ఉంటాయి, కానీ చూసుకున్నట్టయితే ఆమ్రెస్ట్ బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అమేజ్ మంచి మైలేజ్ వెహికల్ అండి. మంచి డాక్టర్స్, మంచి ఎంప్లాయీస్ యూజ్ చేసే వెహికల్ అమేజ్. కొంచెం అఫీషియల్గా కూడా ఉంటుంది, మైలేజ్ కూడా ఉంటుంది. మారుతి బండ్లు ఏదో ఉంటే ఎక్కువగా ప్రిఫరెన్స్ ట్యాక్సీ ప్లేట్ల కింద పోతున్నాయి, ఎక్కువగా కిరాయి బండ్లు అనే పేరు పోతుంది. ఇక ఈ సన్ విజార్ చూసుకున్నట్టయితే మనకు షోరూమ్తో నచ్చిన కవర్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఇంక ఇప్పలేదండి. ఇది వెహికల్ స్టోరీ అండి. ఇక బ్రిడ్జ్స్టోన్ టైర్లే 50-60% ఉన్నాయి, 4 టైర్లు. వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఢిల్లీ నుంచి బై రోడ్ వేస్తుంది. మీకు మా మిత్రులు ఎవరో ఒకరు ఈ వెహికల్ని అయితే నడుపుకుంటూ రావడం జరుగుతుంది. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమన్నా కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు లొకేషన్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఒకానొక సమయంలో మీకు అవసరం ఉంటే వెహికల్ ఏ విధంగా ఉందని 120-140 ఒక 30 సెకండ్ల వీడియో మాత్రం పంపించగలుగుతామండి. అంతకుమించి అయితే ఎక్కువ చేయలేము, ఎందుకంటే వెహికల్ కెపాసిటీ అనేది మీకు తెలియాలి కాబట్టి. ఎందుకంటే మనం 1500-1600 కిలోమీటర్లు నాన్ స్టాప్ వస్తూనే ఉంటారు. ఇంకా బ్యాక్ కెమెరా కూడా ఉంది, చూసుకోవచ్చు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇది వెహికల్ స్టోరీ అండి. ఈ వెహికల్ ఢిల్లీ ప్రైస్ విషయానికి వస్తే 2,70,000 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ అనేది అదనం. ఈ వెహికల్ ఎవరికి కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే, జై హింద్, సదా మీ సేవలో.